క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయిన తిరుసభ పునీత మగ్దలా మరియమ్మ యొక్క పండుగను జరుపుకుంటుంది. ఈ పునీతురాలి యొక్క జీవితాన్ని మనము పరిశీలించినట్లయితే యోహాను శుభవార్త 8వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనములలో వ్యభిచారంలో పట్టుబడిన ఒక స్త్రీగా మనం చూస్తాం. అయితే ఆ స్త్రీ క్రీస్తు యొక్క ప్రేమను, కరుణను పొంది తన జీవితాన్ని పూర్తిగా మార్చేసుకుంది. ఇక అప్పటి నుండి తన పాత జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతన జీవితానికి నాంది పలికింది. క్రీస్తును అనుసరిస్తూ క్రీస్తును అంకిత భావంతో అనుసరించేలా తన జీవితం మారిపోయింది. ఇక అప్పటి నుండి ఆమె క్రీస్తుతోనూ అపోస్తులతోనూ పయనించడం ప్రారంభించింది. తన ప్రేమ కేవలము ఈ లోకం వరకే కాకుండా ఆ మరణానంతర ప్రేమ అన్నట్లుగా యేసు ప్రభువు మరణించిన తర్వాత కూడా ఈనాటి మనం విన్న సువిశేషంలో ఒక వచనం ఈ విధంగా ఉంటుంది. ఆమె తెల్లవారుననే సమాధి యొద్దకు పరిగెడిందని. ఒక స్త్రీ ఆ చీకటిలో అంత దూరము పరిగెడి వెళ్ళింది అంటే మనము మగ్దలా మరియమ్మ యొక్క ప్రేమను ఏ విధంగా ఉంటుందో చూస్తాం. అయితే ప్రియమిత్రులారా, మన జీవితంలో కూడా ఎలాంటి కష్టాలు వచ్చినప్పుడు, పాపములో కూరుకుపోయినప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు మనము దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆ కష్టాల నుండి, ఆ పాపపు మన్నింపును దయచేసి ఆ యొక్క బాధల నుండి మనల్ని బయటికి తీసుకొని వచ్చినప్పటికీ కూడా తిరిగి మళ్ళీ మనము ఆ కృతజ్ఞతా భావముతో దేవుని పట్ల ఉంటున్నామా? ఏ విధంగా అయితే మగ్దలా మరియమ్మ యొక్క జీవితాన్ని క్రీస్తు మార్చిన తర్వాత మగ్దలా మరియమ్మ క్రీస్తును ఏ విధంగా అనుసరించిందో, మనము కూడా మన కష్టాలు తీరిన తర్వాత, బాధలన్నీ పోయిన తర్వాత నీవు నేను కూడా ఆ క్రీస్తును అనుసరిస్తున్నామా, లేక మన జీవితంలో ఎక్కడ వేసిన గొంగలలాగే అక్కడే ఉండిపోతున్నామా అని మనం ఆలోచించుకుంటూ ఈ పునీతురాలి యొక్క ఆదర్శాన్ని మనం తీసుకుంటూ ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుదాం. ఆ దేవుని ఎల్లప్పుడూ ప్రార్థిద్దాం. ఆమెన్.